ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ద థియరీ ఆఫ్ ఐడియల్స్ ప్రపోజ్డ్ బై థార్ండైక్, డబ్ల్యూసి బాగ్లే, చార్లెస్ జెడ్, స్పియర్మెన్. మీకు తెలుసు, అభ్యసనం లెర్నింగ్ అనేది ఒక బదలాయించబడేటువంటి ప్రక్రియ. ఒక చోట జరిగిన అభ్యసనం మరొక చోట అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రభావాన్ని చూపితే దాన్ని అభ్యసన బదలాయింపు అంటాం. ఈ అభ్యసన బదలాయింపు ఎలా జరుగుతుంది అన్న అంశం పైన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దానిలో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని చెప్పినది థార్ండైక్. అంటే ఏదైనా గతంలో అభ్యసించిన అంశం ప్రస్తుతం అభ్యసించే అంశాల మధ్య పోలికలు ఉంటే, సిమిలారిటీస్ ఉంటే అభ్యసనం బదలాయించబడుతుంది అని థార్ండైక్ చెప్పడం జరిగింది. మరి చార్లెస్ జెడ్ ఏమంటాడంటే, గతంలో నేర్చుకున్న ఏదైనా ఒక సూత్రాన్ని, నియమాన్ని నూతన పరిస్థితుల్లో అన్వయించుకోవడం వల్ల, అప్లై చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందంటారు చార్లెస్ జెడ్. తాను సైంటిఫిక్గా చేసిన ప్రయోగాల ఆధారంగా, ముఖ్యంగా రిఫ్రాక్షన్ థియరీ నేర్చుకున్నటువంటి ఏ గ్రూపు రిఫ్రాక్షన్ థియరీ నేర్చుకోలేని బి గ్రూప్ కన్నా ఒక లక్ష్యాన్ని నీటి అడుగుబాగాన ఉన్నప్పుడు ఆ పరావర్తన సూత్రాల ఆధారంగా పరావర్తన సూత్రాలు నేర్చుకున్న ఏ గ్రూపు బాగా పర్ఫామ్ చేసింది. ఇది సామాన్యీకరణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ జనరలైజేషన్, చార్లెస్ జెడ్ ప్రతిపాదించినది. అయితే ఇక్కడ డబ్ల్యూసి బాగ్లే అభ్యసన బదలాయింపుకు సంబంధించి ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు ఆదర్శాల సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఐడియల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్మీలో పనిచేసేటువంటి వ్యక్తి సమయపాలన, క్రమశిక్షణ అనే 2 విలువలను తన ఆదర్శంగా ఎంచుకున్నాడు. ఆర్మీలో రిటైర్డ్ అయిన తర్వాత ఒక బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఈ క్రమశిక్షణ, సమయపాలన అనేటువంటి విలువలను ఆదర్శంగా ఆచరిస్తే అభ్యసన బదలాయింపు జరిగింది. ఇక్కడ విలువలను ఒక ఆదర్శంగా ఎంచుకోవడం వల్ల ఆర్మీలో, బ్యాంకులో ఒక ఉద్యోగిగా క్రమశిక్షణ, సమయపాలన పాటించి రాణించగలిగాడు. ఒక వ్యక్తికి పరిశుభ్రత, క్లీన్లీనెస్ అంటే చాలా ఇష్టం. అదొక విలువగా ఎంచుకున్నాడు, అదొక ఆదర్శంగా ఎంచుకున్నాడు. సో ఇంట్లోనే కాకుండా తాను పనిచేస్తున్నటువంటి లైబ్రరీలో కూడా పరిశుభ్రత అనేటువంటి విలువను ఆచరిస్తే ఇక్కడ అభ్యసనం బదలాయించబడింది డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించిన ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం. గెస్టాల్ట్ వాదుల ప్రకారం నేర్చుకుంటే 2 అభ్యసన సన్నివేశాలలో మొత్తం సన్నివేశంలోని భాగాల మధ్య సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందంటారు గెస్టాల్ట్ వాదులైన వర్దిమీర్, కొహిలర్, కోఫ్కా, కర్టెలెవెన్. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.